అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మ మనకు అందిస్తున్న శుభవార్త. బిడ్డ, నీకు ఒక సందేశం అందిస్తున్నాను. ఈరోజు నువ్వు కలలో కూడా ఊహించిన శుభవార్త నీకు అందచేస్తున్నానమ్మా. ఈ వారాహి వాక్కు ఈరోజు నీ కోసం మాత్రమే. నేను అందిస్తున్న ఈ యొక్క వాక్కు అనేది నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, పరధ్యానంగా ఉండకుండా విను. ఈ అమ్మ ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఎందుకంటే ఇతరులతో అనవసరంగా మాట్లాడి ఎందుకు నీ విలువను కోల్పోతావో చెప్పు. అందుకే అలా ఎప్పుడూ చేయకు. ఈ అమ్మ మాట నీకంటూ ఒక జీవితాన్ని సృష్టిస్తుంది, నీకంటూ ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఈ అమ్మ వాక్కుని ఆదర్శంగా తీసుకోవాలి. నీ చుట్టూ ఉన్నవారు గొప్పగా అనుకోవాలి అని, నీ వద్దకు వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలని, ఇవన్నీ కూడా అతి త్వరలో జరగాలని ఈ అమ్మని కోరావు కదా. ఈ వరాహి ఆశీర్వాదంతో అన్నీ జరగనున్నాయి. నువ్వు ఊహించిన విధంగా నీ కోరికలు కూడా తీరబోతున్నాయి. మనసు పెట్టి ఒక్కసారి ఈ అమ్మ మాట విను. నువ్వు ఎలాంటి ఊహించని శుభవార్త వినాలనుకుంటున్నావో కల్లో కూడా ఊహించినటువంటి వార్త నీకు అందుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వింటావు కదో తల్లి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈ అమ్మ అందిస్తున్న వాగ్దానం నీ కోసమే అని చెప్పాను కదమ్మా. నేను నీ కోసం తీసుకొచ్చిన ఈ శుభవార్తను ఏ మార్పాటుగా మాత్రం ఉండకు, పరధ్యానంగా అస్సలు ఉండకు, ఆనందంగా అందుకో. ఎందుకంటే బిడ్డ, నీ కోసం తీసుకొచ్చాను. అది పని కట్టుకొని మరీ తీసుకొచ్చానమ్మా. శ్రద్ధగా విను. నిన్ను ఎన్నోసార్లు కిందకి లాగాలని చూశారు, దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేశారు. అవి ఏవి కూడా జరగలేదు. నేను జరగనిస్తానని చెప్పు. ఈ అమ్మ అండగా ఉండగా అది అసాధ్యం వాళ్ళకి. ఎప్పుడూ జరగనివ్వను తల్లి. నువ్వు చేసిన పుణ్యం వల్ల, దాన ధర్మాల వల్ల వాళ్ళ ఆటలు అనేవి సాగనివ్వను. ఈ నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి. నువ్వు చేసే మంచే నీకు రక్షణ కవచంలా నేను అండగా ఉన్నాను. అది మారింది కూడా. నేను నీతో ఉన్నాను కదా. నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు. అది జరుగుతుందా? వాళ్ళకి ఎంత ధైర్యం బిడ్డ. వాళ్ళని నేను వదులుతానా? వదలను. అయినా సరే వాళ్ళు కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, ఆటలు ఏవి కూడా సాగనివ్వను. ఎందుకంటే ఈ అమ్మ నీకు అండగా ఉంది. ఈ రక్షణ కవచంలో ఈ శక్తి స్వరూపిణి ఉండగా ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. అది ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. ఎన్ని పన్నాగాలు పనినా సరే ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది. ఎవరు ఏమి చేయలేరు బిడ్డ. నిన్ను కాదు కదా, నిన్ను నీడను కూడా తాకలేరు. తాకనివ్వను తల్లి. వాళ్ళు నిన్ను ఎలా తాకగలరో చెప్పు. అసలు నేను నిన్ను తాకనిస్తానా? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎవరు చెడు చేయాలనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకో. నీకైన సమాధానం నేను చెబుతానమ్మా. విను. నీ చుట్టూ మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు. వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు ఎలా తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టే ధైర్యంగా ఉండు. ఈ అమ్మ నీకు నమ్మకంపై నీకు అంతా మంచిగా జరుగుతుంది. అది చాలు తల్లి. ఈ తల్లిపై నమ్మకం పెట్టు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఒక్క విషయం, ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి నీ వంతు నువ్వు ప్రయత్నించు. తర్వాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎందుకంటే గుర్తుపెట్టుకోమ్మా, నేను అనుమతిస్తేనే, నేను పిలుచుకుంటేనే నువ్వు నా గుడికి రాగలవు. ఈ యొక్క అమ్మ గుడిని నువ్వు దర్శించగలవు.
ఈ అమ్మ దర్శనాన్ని నువ్వు దర్శించుకోగలవు. అలా నువ్వు ఎప్పుడైతే ఈ అమ్మ ఆశీర్వాదం పొందావో, నా ఆలయానికి రాగలుగుతున్నావో, నన్ను స్మరించగలుగుతున్నావో, నీ పాపాలన్నీ, దోషాలన్నీ, సర్వ కష్టాలు తొలగిపోయాయి అని గుర్తుంచుకో. నువ్వు ఎంతగానో ప్రయత్నించినా సరే అస్సలు నువ్వు ఈ అమ్మ గుడికి రాగలవా? ఈ అమ్మను స్మరించగలవా? నన్ను పూజించగలవా? నేను పిలుచుకుంటేనే, నేను నీకు అనుగ్రహించి నా యొక్క పిలుపు అనేది నీకు అందజేస్తేనే నువ్వు నన్ను కొలగలుగుతున్నావు, నన్ను ఆరాధించగలుగుతున్నావు. నా తలపు అనేది నీకు వచ్చి, నీ మనసులో వచ్చి, నీ వాకిటి ముందు వచ్చి నేను అందిస్తాను. కాబట్టి పరధ్యానంగా మాత్రం ఉండకు, ఏమరపాటుగా అస్సలు ఉండకు. ఈ వారాహి తల్లి ఇచ్చే బహుమానాన్ని ఆనందంగా అందుకో, సంతోషంగా స్వీకరించు. నీకు కావాల్సింది ఖచ్చితంగా నీకు అందుతుంది. ఆనందంగా ఉండేలా అలవాటు చేసుకోమ్మా. లేని దానికోసం ఆరాటపడకు, ఉన్నదానితో తృప్తిపడు. బిడ్డ, లేని వాటి కోసం ఆర్భాటాలకు పోయి ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు చెప్పు? ఈ అమ్మ చెప్పినవి చెప్పినట్లుగా అలాగే జరుగుతాయని నీకు తెలుసు కదా. ఈ మాటలు ఇక తిరిగే ఉండదని నీకు అర్థమైంది కదా. ఈ వారాహి తల్లి నీకు తోడు ఉన్నానమ్మా. నమ్మకంతో ఉండు, నిశ్చింతగా ఉండు, అలాగే ముందుకెళ్ళు. నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ భయం, దిగులు అన్నిటినీ పక్కన పెట్టేయి, మూట కట్టి దూరంగా విసిరిపడేసేయి. నీకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నాది. నేను నీకు తోడుండగా నీకెందుకు బిడ్డ భయం? అసలు నువ్వు భయపడవచ్చా, బాధపడవచ్చా చెప్పు? చిన్న చిన్న విషయాలకు ఎందుకు కంటతడి పెట్టుకుంటావు? ఈ అమ్మ శక్తి, ఈ అమ్మ శక్తి స్వరూపిణి నీకు తెలియదా? నీకు తెలియని విషయమా చెప్పు? ఈ తల్లి బిడ్డవైన నువ్వు, ఈ తల్లి భక్తులవైన నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? నా మాటలకి, నా వాక్కులకి, నా పిలుపులకి ఏం విలువ ఉంటుందమ్మా చెప్పు? కాబట్టి నువ్వు అనవసరంగా దేనికి భయపడద్దు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి నిశ్చింతగా ముందుకెళ్తావో ఆ క్షణం నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, మేఘాల్లో తేలుతున్న సంతోషంగా జీవితం ఉంటుంది. ఈ అమ్మవాకు అంత శక్తివంతమైనది. బిడ్డ, ఈ వారాహి తల్లి చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయని నీకు తెలుసు కదా. ఖచ్చితంగా అలాగే జరిగి తీరుతాయి. వీటిలో ఏ మాటకి కూడా తిరుగుండదు. అది నువ్వే గుర్తిస్తావమ్మా అతి తక్కువ సమయంలో. కాబట్టి ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ అమ్మ చెప్పే వేళ నిన్ను కాపాడుకుంటూ నీ జీవితాన్ని మారుస్తూ నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. అలా చేసి నేను నీతో ఉన్నాను అని నిరూపించుకునే బాధ్యత కూడా నాకుంది. ఒక తల్లిగా నా పైన ఆ యొక్క బాధ్యత ఉంది. నువ్వు భయపడకు, ఏమాత్రం బాధపడకమ్మా. అసలు వెనుకడుగనేదే వేకు, హాయిగా ఉండు. నీకు తోడుగా ఉన్నంత వరకు ఈ వారాహి నీకు చెడు, అలాగే దుష్టశక్తి ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను నీకు చెడు తలపెట్టే వాళ్ళందరినీ నాశనం చేస్తాను, నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇక నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళావంటే అన్నీ మారుతాయి. ఈ అమ్మ మారుస్తాను కదా, నిశ్చింతగా హాయిగా ఉండు. ఈ అమ్మ నీతో ఉన్నంత వరకు ఏ దిగులు ఉంది చెప్పు? ఈ సందేశాన్ని నీకోసం అందించాను కాబట్టి ఇది నీకోసం మాత్రమే. ఇక నిశ్చింతగా నిద్రపో. ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ. ఈ అమ్మ అండ ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.